అందరికీ నమస్కారం. ముందుగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు రంజాన్ సందర్భంగా ఒక చిన్న సర్వీస్ చేయడానికి అయితే మేము వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అన్నది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. బాయ్. బట్ వీళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. చాలా వరకు నేను చాలా వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నాను. బట్ ఈ వీడియో మా అమ్మాయి ఫస్ట్ టైం ఇలా ఆశ్రమంకి వచ్చి అందరికీ ఇవ్వడం జరిగింది. నాన్న చాలా హ్యాపీ ఉన్నానా, నాకు వీళ్ళందరినీ చూస్తుంటేనే మా అమ్మాయి అనడం జరిగింది. నాకు ఎందుకో కానీ ఈ వీడియో అప్లోడ్ చేయాలనిపించింది. అందుకే చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. చూసి మీరు వేరేలా అనుకోద్దండి, ఇంకొకరు సాయం చేస్తారనే భావంతో మాత్రం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఈ తమ్ముడు సరిగ్గా తెలుగు మాట్లాడలేకపోతున్నాడండి. వేరే రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచో కరోనా టైంలో వచ్చేసాడంట బయటికి. కళ్ళు కూడా సరిగ్గా కనిపించట్లేదు. మొత్తం చిన్నప్పటి నుంచి బ్లైండ్ అని చెప్తున్నాడు హిందీలో. అయితే పాపం ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే మనం ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేద్దామని నాకు అనిపిస్తుంది. కొంచెం డ్రెస్సులు అవి కూడా లేవన్నాడు నాతో. ఖచ్చితంగా ఇలా బయట రోడ్డు మీద పేదవాళ్ళకి చేసే బదులు అలా వృద్ధాశ్రమంలో కూడా కొంచెం మనం సాయం చేద్దాం. నా వంతు నేను సాయం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సంస్థలు 4 ఉన్నాయండి. అయితే ఈయన ఎప్పటి నుంచో మాకు డోనర్గా వచ్చి మాకు అన్నిటికీ కూడా సహాయపడతారండి. ఈయన అయితే ఏం కావాలన్నా సరే మాకు ఇస్తారండి. ఈయన దుద్దులంటే చాలా ప్రాణం అండి ఈయనకి. మరి మేము ఒకటి అడుగుతున్నామండి, గ్యాస్ పొయ్యి అడుగుతున్నామండి. ఇన్ని మన బాబు ఎంతో
మ్యాజిక్ సతీష్ గారు అన్న అతను మాకు చాలా బాగా చూస్తారండి వృద్ధుల్ని. ఈయన ఎంతో ప్రేమగా వచ్చి ఈ అమ్మగారు కూడా వచ్చి మంచి చాలా ఆనందంగా చూసి మమ్మల్ని ఏం కావాలని మమ్మల్ని అడుగుతూ మాకు వాళ్ళు దయచేసి ఇస్తున్నారండి. మీకు వందనాలండి. ఏం కావాలండి ఇక్కడికి? గ్యాస్ పొయ్యి కావాలండి. గ్యాస్ పొయ్యి కావాలండి. వీళ్ళు అడిగినట్టుగానే అన్నయ్య వీళ్ళందరికీ వండడానికి ఒక గ్యాస్ స్టవ్ అడిగారండి. ఖచ్చితంగా మనం ఒక గ్యాస్ స్టవ్ ఈవినింగ్ సాయి ఒక గ్యాస్ స్టవ్ అన్నయ్య గారు తెచ్చి ఇచ్చేయండి. ఓకే పద్దు సార్, సాయంత్రం మీకు గ్యాస్ స్టవ్ వస్తాయి. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. ఓకే భయ్యా, టాటా చెప్పమ్మా, టాటా చెప్పు శివయ్య. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు రంజాన్ సందర్భంగా ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళి మాకు తోచినంత సాయం అయితే మేము చేసాము. అండ్ ఈ వీడియో అయితే ఏదో గొప్ప కోసం అయితే చేయలేదండి. ఎవరైతే బ్యాడ్గా కామెంట్స్ పెట్టొద్దు. ఎందుకంటే మమ్మల్ని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీకు తోచిన దాంట్లో సహాయం చేస్తారని జస్ట్ నార్మల్గా మీకు తెలియజేయడానికి మాత్రమే ఈ వీడియో మేము తీసామన్నమాట. అండ్ మీకు తోచిన సహాయం ఎంతైతే అంత రోడ్డు మీద కనిపించే వాళ్ళకు ఎవరో ఒకరికి డబ్బు కంటే ఏదైనా కొనిచ్చారనుకోండి, వాళ్ళు కడుపు నిండా తింటారు. దయచేసి మీకు తోచిన సహాయం అయితే ప్రతి ఒక్కరికి అందించండి. థ్యాంక్ యూ సో మచ్.